హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతిరోజు 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అండ్ మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. సో ఆ గ్రూప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు దాంట్లో జాయిన్ కండి. అండ్ రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్ మన ఛానల్లో అప్డేట్ చేస్తాను. వాటిని కూడా ఒకసారి చూసి సో వాటికి ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్ చూసే ముందు మనకు నిన్న గ్రామీణ పశుపాలన నిగమ్ లిమిటెడ్ నుంచి 10th క్లాస్ అర్హతతోటి ఒక నోటిఫికేషన్ జారీ చేసినట్లు పేపర్ ప్రకటన మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి చాలామంది అభ్యర్థులు దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ సంబంధించి వీడియో చేయమని చెప్పేసి అన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి వెబ్సైట్ కనుక మనం చూసినట్లయితే కంప్లీట్గా ఈ వెబ్సైట్ హిందీలో ఉంది. అండ్ వీటికి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మనకు పంజాబ్, హర్యానాలో ఉన్నట్లయితే తెలుస్తుంది. సో అక్కడ కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు. వాళ్ళకి కాల్ చేసినప్పుడు కూడా వీటికి సంబంధించి వాళ్ళ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు. అండ్ గతంలో కూడా మనకు ఈ గ్రామీణ పశుపాలన నిగమ్ లిమిటెడ్ నుంచి 2300 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ వచ్చింది. దానికి చాలామంది అభ్యర్థులు అప్పుడు అప్లై చేసుకున్నారు. సో వాళ్ళకి దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయలేదు. మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు మెసేజ్ కూడా చేయడం జరిగింది. సార్ ఇది ఫేక్, సో ఇది ఎవరు అప్లై చేసుకోకని చెప్పండి అని చెప్పేసి నాకైతే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఒకసారి చూద్దాం. అది కూడా మనకు హిందీలో ఉంది. సో ఇది దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్. సో ఇక్కడ ఇది కంప్లీట్గా మనకి హిందీలో ఉంది. ఇక్కడ వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇచ్చారు. సో వాళ్ళకి నేను కాల్ చేసినప్పుడు వాళ్ళు హిందీలో అయితే రిప్లై ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి జాబ్ లొకేషన్ ఎక్కడ ఉంటుందని చెప్పేసి అడిగితే వాళ్ళు ప్రాపర్గా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు. మొదటగా మీరు అప్లై చేసుకోండి, తర్వాత మీకు చెప్తామన్నట్లయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించి ఇక్కడ వీళ్ళు ఫీజు కూడా 625 రూపీస్ ఫీజు అయితే అడగడం జరిగింది. ఆ ఫీజు కూడా వాళ్ళు కరెక్ట్ ప్రాసెస్లో అయితే తీసుకోవట్లేదు. డిఫరెంట్ ప్రాసెస్లో వీళ్ళైతే అడుగుతున్నారు. సో దీన్ని మీరు ఎవరైతే నమ్మకండి. సో మ్యాక్సిమం వీటికైతే అప్లై చేసుకోకండి. ఇవైతే ఫేక్ ఉద్యోగాలుగా అయితే అనిపిస్తున్నాయి. ఇక్కడ వెబ్సైట్ చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్కి వెళ్ళినా కూడా అక్కడ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో ఎవరు వీటికైతే అప్లై చేసుకోకండి. చాలామంది అభ్యర్థులు అడిగారు కనుక దీని గురించి చెప్తున్నాను. ఆల్రెడీ చాలామంది యూట్యూబర్స్ కూడా దీని మీద వీడియో చేశారు. సో ఎవరైతే వీటికి అప్లై చేసి మోసపోకండి. సో ఇవన్నీ ఫేక్ ఉద్యోగాలు అయితే అనిపిస్తున్నాయి. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు తెలంగాణలో స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి మరొక జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీలకు సంబంధించి ఇక్కడ వివరాలు అయితే రావడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో 682 ఖాళీనట్లు ఇక్కడైతే మనం చూడవచ్చు. సో రీసెంట్గా కూడా కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకి ఇక్కడ చూసినట్లయితే నిజామాబాద్ సంబంధించి ఉపాధ్యాయుల వివరాల సేకరణలో విద్యాశాఖ కసరత్తు పూర్తయింది. ప్రభుత్వ స్థానిక సంస్థల యాజమాన్యాల పాఠశాల పరిధిలో అన్ని కేటగిరీల్లో ఉపాధ్యాయ పోస్టులు మొత్తం ఇక్కడ 5773 మంజూరు కాక ప్రజెంట్ 5191 మంది పనిచేస్తున్నారని చెప్పేసి ఇచ్చారు. 682 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పడం జరిగింది. దీనిలో మనకు ఎస్జిటి 228, స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం 114, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు 103 ఉన్నాయి. అండ్ అదేవిధంగా ప్రభుత్వం కొత్త జిల్లాల వారిగా ఉపాధ్యాయులను కేటాయించాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో సో ఇక్కడ వాటికి సంబంధించిన వివరాలు అయితే కంప్లీట్ అయినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో వాటికి సంబంధించి ఇక్కడ మనకి ఇంకా వివరాలు కూడా ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. ఏ పోస్టుకు మంజూరైనటువంటి పోస్టులు, పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, ఖాళీలు అని చెప్పేసి సబ్జెక్ట్ వైజ్గా కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. దీని యొక్క పీడిఎఫ్ లింక్ కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఒకసారి చూడండి. ఇంత ముందు కూడా మనకు చాలా డిస్ట్రిక్ట్ సంబంధించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. ఈ పీడిఎఫ్ మొత్తం మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నిన్న మనం చూసినట్లయితే ఇక్కడ 1157 ఖాళీలు అంటూ కామారెడ్డికి సంబంధించి మనకు నిన్న న్యూస్ పేపర్లో వచ్చింది. నేను న్యూస్ పేపర్లో దీన్ని ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా అదే కాకుండా లెక్క తేలిందంటే ఇక్కడ మనకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన వివరాలు కూడా మనకు ప్రీవియస్లో ఇవ్వడం జరిగింది. ఇది కూడా మీకు నేను చెప్పడం జరిగింది. దీని యొక్క పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ చూడవచ్చు. ఇప్పటివరకు వచ్చినటువంటి జిల్లాల యొక్క సమాచారం అంతా ఒక దగ్గర సేకరించి మీకైతే అందిస్తున్నాను. అయితే ఖమ్మం జిల్లాకు సంబంధించి మరొక అప్డేట్ కూడా చూడవచ్చు. ఏంటంటే వాటికి సంబంధించినటువంటి పొజిషన్కి సంబంధించినటువంటి అంటే సబ్జెక్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా వచ్చాయి. అది కూడా మీకు చూస్తాను. ఇంకా కరీంనగర్ జిల్లాకు సంబంధించి ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. సో ఇది మనకు సబ్జెక్టుల వారిగా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి గుర్తింపుకు సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్ ఇక్కడ మీరైతే చూడవచ్చు. సో అక్కడ ఓన్లీ మనకు వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ ఏ సబ్జెక్ట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కూడా మనకు ఒక పేపర్ క్లిప్పింగ్ అయితే రావడం జరిగింది. మీరు ఇక్కడ చూడవచ్చు. జిల్లాలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల వివరాలు అని చెప్పేసి ఇచ్చారు. సో మొత్తం కంప్లీట్ పీడిఎఫ్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చాలామంది అయితే వివిధ డిస్ట్రిక్ట్ సంబంధించి నల్గొండ కావచ్చు అండ్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి చాలామంది అభ్యర్థులు అయితే అడుగుతున్నారు. సో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం అయితే నేను ట్రై చేస్తున్నాను. ఇంకా మనకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. రాగానే నేను కంపల్సరీ మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. సో ఈ పీడిఎఫ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి అయితే డౌన్లోడ్ చేసుకొని చూడండి.
ఫ్రెండ్స్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే నిన్న ఈవినింగ్ నేను ఒక వీడియో అయితే చేయడం జరిగింది. బైజూస్లో మనకు 3000 వేకెన్సీస్ తోటి ఒక రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పేసి. సో చాలా తక్కువ మంది ఆ వీడియోస్ చూసారు. ఇంకా ఎవరైనా చూడకుంటే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చాలా మంచి రిక్రూట్మెంట్, 3000 వేకెన్సీస్ తోటి మనకు మన సొంత రాష్ట్రంలోనే జాబ్ చేసుకునే విధంగా ఈ రిక్రూట్మెంట్ అయితే చేపడుతున్నారు. ఎనీ డిగ్రీ తోటి మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. మనకు లోకల్ లాంగ్వేజ్ రావాలని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. బీడీఏ బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్కి సంబంధించిన ఉద్యోగాలను అయితే చేస్తున్నారు. సో మీకు 2 months ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్లో 25,000 వరకు శాలరీ కూడా ఉంటుంది. నేను దీని మీద కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా వీడియో చేస్తాను ఈవినింగ్. సో ఒకసారి చూసి వాటికైతే అప్లై చేసుకోండి. ఇక ఎస్ఎస్ఏ ఉద్యోగులకు 30% జీతం పెంపు అంటూ చూడవచ్చు. సో ఇక్కడ ఎస్ఎస్ఏ ఉద్యోగాలకు సంబంధించి ఏదైతే మనకు సమగ్ర శిక్ష అభియాన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి ఒప్పంద పొరుగు తదితర అన్ని రకాల ఉద్యోగాలకు సంబంధించి 30% జీతాలు పెరుగున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాటికి సంబంధించినటువంటి ఇక్కడ కేటగిరీ కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి వేతనం 30% పెంపుతో ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 18,600 మందికి అయితే ఇది లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదే అప్డేట్ మనకు చాలా న్యూస్ పేపర్లో ఈరోజు అయితే రావడం జరిగింది. అదేవిధంగా కేజీవీపీలో కూడా సిబ్బందికి గుడ్ న్యూస్ అంటూ చూడవచ్చు. సో కేబీవీపీలో కూడా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్లకు కూడా ఇది వర్తిస్తుందంటూ ఇక్కడ మనకు విద్యాశాఖ ఒక ఉత్తర్వులు జారీ చేసినట్లు చూడవచ్చు. సో వాళ్ళ యొక్క వేతనాలు కూడా 30% అయితే పెరగనున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఉద్యోగ మేళా అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు 29న అని చెప్పేసి మనకు సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 29న తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉదయం 10 గంటలకు ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు మనకు కళాశాల ప్రిన్సిపల్ అయితే ఒక ప్రకటనలో తెలియజేశారు. సో దీనిలో మేజిక్ బస్ ఫౌండేషన్ టీఎస్కేసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లయితే చెప్పారు. ఈ ఉద్యోగ మేళాను దాదాపుగా 10 కంపెనీస్కి పైగా దీనిలో పార్టిసిపేట్ చేయనున్నాయి. 2018 నుంచి 21 మధ్య డిగ్రీ పూర్తి చేసిన వారు సో వీటికి అటెండ్ కావాలని చెప్పేసి, డిగ్రీ చదువుతున్నటువంటి వ్యక్తులు ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా వీటికైతే అటెండ్ కావచ్చు అని చెప్పేసి అయితే ఇవ్వడం జరిగింది. సో మంచి అవకాశం. సంగారెడ్డి జిల్లా అభ్యర్థులు ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ జాబ్ మేళాను అయితే యూజ్ చేసుకోండి. త్వరలో బదిలీలకు షెడ్యూల్ అంటూ చూడవచ్చు. నివేదిక రెడీ, ఆర్థిక శాఖ ఆమోదం, సిఎస్కు చేరినటువంటి ముసాయిదా అంటూ చూడవచ్చు. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల్లో ఉద్యోగ బదిలీలకు సుదీర్ఘ విరామం తర్వాత నిషేధం తొలగనుంది. డిసెంబర్ 10 తర్వాత బదిలీలకు మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఈ 2 శాఖల్లో ఉద్యోగుల బదిలీలపై ఆర్థిక శాఖ అనుమతించినట్లు సమాచారం. సిఎస్ పరిశీలన తర్వాత బదిలీల ఫైల్ను సీఎం కేసీఆర్కు చేరి ఆమోదం పొందనున్నట్లయితే తెలిసింది. వెంటనే బదిలీ షెడ్యూళ్లతో పాటు మార్గదర్శకాలు కూడా విడుదల కానున్నాయి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ ప్రక్రియ మొత్తం 15 రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. సో నిన్న కూడా చూసాం రెవెన్యూ శాఖలో బదిలీలకు సంబంధించి మనకు డిసెంబర్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది, 15 డేస్లో కంప్లీట్ చేస్తారని చెప్పేసి అయితే ఇచ్చారు. సో ఇది కంప్లీట్ అయితే మనకు ఈ ఉద్యోగుల బదిలీ కంప్లీట్ అయితేనే అక్కడ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ వేకెన్సీ తెలిసి మనకు నోటిఫికేషన్స్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ వివరాలు కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫ్యాక్టరీలో గ్రాడ్యుయేటివ్ అండ్ టెక్నీషియల్ అప్రెంటిస్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఇక్కడ గ్రాడ్యుయేటివ్ అప్రెంటిస్షిప్ 24 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానికల్, అప్లైడ్ ఎలక్ట్రానిక్స్లో మీరు ఇంజనీరింగ్ చేసినట్లయితే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ 10,000 స్టైఫండ్ అయితే ఇస్తారు, 60% మార్క్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకా టెక్నీషియన్ అప్రెంటిస్కి సంబంధించి 57 వేకెన్సీస్ ఉన్నాయి. వీటికి కూడా సేమ్ మనకు 8,000 అయితే స్టైఫండ్ ఇస్తారు. 23 ఏళ్ళ వరకు ఏజ్ అనేది ఉండాలి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి రెండింటికి డిసెంబర్ 12 అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. జస్ట్ వెకెండ్. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలో ఉన్నటువంటి రైల్ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కింద కొన్ని ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. 45 వేకెన్సీస్ ఉన్నాయి. అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజనీర్ సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. డిసెంబర్ 23 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ ఇక్కడ వెబ్సైట్కి వెళ్తే మీకు ఆ వివరాలు ఉంటాయని చెప్పేసి అయితే ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ పూర్తి వివరాలు అయితే ఏమి ఇవ్వలేదు. ఇక సీడాక్లో 111 వేకెన్సీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేశారు. డిసెంబర్ 9 వరకు అప్లై చేసుకోవచ్చు. వీటికి సంబంధించిన వివరాలు ఇక్కడ చూసినట్లయితే మనకు సో చాలా మంచి ఉద్యోగాలు ఇవి. శాలరీ కనుక చూసుకుంటే ఇందులో ప్రాజెక్ట్ మేనేజర్ సంబంధించి మీరు బీఈ, బీటెక్, ఎంసీఏ ఉత్తీర్ణత చేసినటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో 1,20,000 నుంచి 1,65,000 వరకు అయితే శాలరీ ఉంటుందంట. కనీసం 9 ఏళ్ళ అనుభవం ఉండాలి దీనికి, ఈ ప్రాజెక్ట్ మేనేజర్ సంబంధించి. ఇక నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ ఇంజనీర్ సంబంధించి ఇక్కడ ఎటువంటి మీకు ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే ఈ సెకండ్ దానికైతే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి కూడా 45,000 వరకు అయితే శాలరీ ఉంది. బీఈ, బీటెక్, ఎంసీ చేసినట్టు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి ఎన్ని వేకెన్సీస్ అనేది ఇవ్వలేదు, కానీ చాలా మంచి నోటిఫికేషన్. ఇక్కడ మనకు శాలరీ మాత్రం ఎక్సలెంట్ శాలరీ ఉంది. 45,000 నుంచి 65 ఉంది. బీఈ, బీటెక్ చేసిన అభ్యర్థులు ఎవరు ఉంటే అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. 9th డిసెంబర్ వరకు అయితే లాస్ట్ డేట్ ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్తే మీకు పూర్తి వివరాలు లభిస్తాయి.
సో 30% వేతనాల పెంపు అంటూ మరొకసారి ఇక్కడ మనం ఈరోజు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బైజూస్ సంబంధించినటువంటి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు వీటికి అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఎటువంటి ఫీజు అనేది లేదు కనుక. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.